14 ఏళ్లకే ఐపీఎల్ ఆడడం అంటే అదొక సంచలనం. అలాంటిది సెంచరీ చేశాడు. అది కూడా అలా ఇలా కాదు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అతడెవరో కాదు, వైభవ్ సూర్యవంశి. ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు ఒక సంచలనం. 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ కు అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే 3 అంకెల మార్క్ అందుకున్నాడు. కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. హేమాహేమి బౌలర్లను సైతం ఉతికారేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే 2వ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సోమవారం రోజు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జాయింట్స్ తో తొలి మ్యాచ్ ఆడగా 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్ లో స్టంప్ అవుట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లడం అందరినీ కదిలించింది. కానీ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తన కసిని, అసలైన సత్తాని చూపించాడు వైభవ్. ఒకవైపు వైభవ్ చెలరేగిపోతుంటే ముచ్చట పడ్డాడో ఏమో, మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ అతడికి చక్కటి సహకారం అందించాడు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్ కు వైభవ్ సూర్యవంశి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కుర్రాడు మరో 18 బంతుల్లో మరోసారి 50 మార్క్ అందుకున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ మొదలయ్యే నాటికి అతను పుట్టనే లేదు. 2011 సంవత్సరంలో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశి జన్మించాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయసు కేవలం 5 రోజులు మాత్రమే. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికింకా వైభవ్ పుట్టనే లేదు. ఐపీఎల్ ప్రారంభమైన 3 ఏళ్లకు పుట్టాడు. సూర్యవంశి తండ్రి ఒక రైతు. అతన్ని 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన అతని తండ్రి ప్రత్యేకంగా మైదాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్ లో రాణించిన వైభవ్ 10 ఏళ్లు కూడా నిండకుండానే అండర్-18 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్ట్ లో 52 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్ తో మరోసారి ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే సూర్యవంశి వేలంలోకి వచ్చాడు. అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని కోరి తీసుకున్నాడు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ 1,10 లక్షలకు సొంతం చేసుకుంది. మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతడు సత్తా చాటుతున్నాడు. వైభవ్ సూర్యవంశి మెరుపు సెంచరీతో విరుచుకుపడడంతో ఈ మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.